లైక్ ఇది మన అకౌంట్ కదా, ఇక్కడ అకౌంట్లో ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రా థీమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది దీంట్లో. ఇది వచ్చింది, అప్డేట్ అయ్యి వచ్చింది. లైక్ ఇక్కడ ఏంటంటే అపీరెన్స్లోకి వెళ్ళేసి మీరు థీమ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. యాడ్ థీమ్స్లోకి వెళ్ళి ఆస్ట్రా అని సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేస్తే అప్పుడు మనకు వస్తుంది థీమ్, అప్పుడు దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ఫస్ట్ సెర్చ్లోకి వెళ్ళి చేయాలి. సెర్చ్లోకి వెళ్ళేసి సెర్చ్ థీమ్స్లోకి వెళ్ళి ఆస్ట్రా థీమ్ అని టైప్ చేస్తే థీమ్ వస్తుంది. ఇప్పుడు మనకి థీమ్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడ మనకు అప్డేట్ అయింది ఈ థీమ్లో. లైక్ ఫస్ట్ థీమ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనమే. ఇక్కడ మనకి గ్లోబల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, లైక్ నేను చేసిన వర్క్ అంతా సేమే. బట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వలేదు, అవుట్పుట్ డిస్ప్లే అవ్వలేదు. బట్ ఈ వర్క్ అయితే సేమ్ ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి ఫాంట్ సైజ్ మనం స్టైల్స్ చేంజ్ చేసుకుంటాం. థీమ్ లో నుంచి ఎక్కడికి వెళ్ళారు నెక్స్ట్? థీమ్ లోనే కస్టమైజేషన్ ఆప్షన్. డైరెక్ట్ గా థీమ్ దగ్గర అయినా కస్టమైజేషన్ లోకి వెళ్ళొచ్చు, ఇక్కడ అపియరెన్స్ లో నుంచి అయినా కస్టమైజేషన్ లోకి వెళ్ళొచ్చు. నేను అవి ఇన్స్టాల్ చేసుకుంటే వస్తాయా? ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. బట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది మనకి ఇది ప్రో వర్షన్. దీన్ని మోర్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఆస్ట్రా ప్రో అని ఉంది. ఇది మనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కడితే మనకి థీమ్ లో ఉన్న రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఇస్తాడు. బట్ మనము ఓన్లీ ఇచ్చిన బేసిక్ వర్షన్ తోటే కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ గ్లోబల్, ఇక్కడ ఫాంట్. ఈ ఫాంట్ మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటాం. లైక్ ఫాంట్ ఫ్యామిలీ ఎట్లా కావాలి, ఫాంట్స్ అన్ని మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ అంటే లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఏ స్టైల్ ఓకే అనిపిస్తే ఆ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి బాడీ టెక్స్ట్ ఏ స్టైల్లో కావాలి, అండ్ బాడీ టెక్స్ట్ అంటే ఇక్కడ వస్తుంది. అండ్ సైజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ మన వెబ్సైట్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇట్లా డిఫరెంట్ ఫాంట్స్ అయితే వస్తున్నాయి. వెబ్సైట్ మొత్తం వస్తుందా? ఈ బాడీ వర్క్ మొత్తం మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ మొత్తం సేమ్ ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ ఫాంట్స్ మనకి ఏ ఫాంట్ బాగుంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ 16 ఉంది కదా, లైక్ దీన్ని 18 లేకపోతే ఇట్లా ఎక్కడైనా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని నెక్స్ట్ పబ్లిష్ చేస్తాం. ఇది బాడీ ఫాంట్. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్స్కి ఎలా ఏ ఫాంట్ కావాలి ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ ఒకటి చేసుకుంటే రిమైనింగ్ అంతే కూడా అంతే. హెడ్డింగ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. లైక్ హెడ్డింగ్ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పిక్సెల్స్ డిఫరెంట్. ఏం నాకు లైక్ ఇవి మొత్తం అలాగే H1 H2 ట్యాగ్స్ మొత్తానికి మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్ ఇవన్నీ నెక్స్ట్ చేంజ్ చేసుకున్నాక పబ్లిష్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ కలర్, మనకి కావాల్సిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫాల్ట్ కలర్ ఉంది. లైక్ ఈ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కలర్ కావాలంటే ఇట్లా, డార్క్ కలర్ కావాలంటే ఇట్లా మనకి కావాల్సిన కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత లింక్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ H1 to H6 ఏ ట్యాగ్స్ యూజ్ చేసినా ఏ కలర్ కావాలంటే
మనకు ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ చూడండి మనం యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే H2 ట్యాగ్స్ నుంచి H6 ట్యాగ్ వరకు మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇదే కలర్ వస్తది. అంటే బాడీ టెక్స్ట్ సో ఓకే. మనం ఈ బ్లాక్ మీద ఈ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఓకే అండి. బోర్డర్స్ ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. సైడ్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ కూడా ఈ సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అనేవి ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతాయి. నెక్స్ట్ కంటైనర్స్ ఇది బ్లాక్స్ రిలేటెడ్‌గా అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. బ్లాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంటైనర్స్ సెలెక్ట్ చేద్దాం. లేఅవుట్ ఎలా ఉండాలి అనేది. నెక్స్ట్ బటన్ మనకి ఏ బటన్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ బటన్ రిలేటెడ్ మనకి మోడల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది మౌస్ ఓవర్ టెక్స్ట్ కలర్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏయ్! ఇప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. బటన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ బటన్ విడ్త్ ఇవన్నీ కూడా బోర్డర్ విడ్త్ ఎంత ఉండాలి? 2 లేదా 5 అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డర్ రేడియస్ వచ్చేసి 40. ఈ బటన్ ఇలా సేవ్ చేసేసుకొని నెక్స్ట్ ఈ బటన్స్ అయిపోయినాయి కదా. ఇది వచ్చేసి టోటల్ మనకి గ్లోబల్ ఎంటైర్ వెబ్సైట్లో మనకి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెడర్ సెక్షన్లో మనం కావాల్సినవి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఏమేమి కావాలి లైక్ ఇక్కడ వచ్చేసి సైట్ టైటిల్ అండ్ లోగో మన వెబ్సైట్కి లోగో యాడ్ చేద్దాం. ఇక్కడ నాకు కూడా ఇన్స్టాల్ అయ్యిందిలేండి. ఏంటండి? ఆస్ట్రా ఇన్స్టాల్ అయ్యింది ఓకే వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి మనము ఈ లోగో అనేది యాడ్ చేసాము మన వెబ్సైట్కి. లైక్ ఇక్కడ వచ్చేసి మన లోగో సైజ్ ఎంత కావాలో అంత తగ్గించుకొని లైక్ పబ్లిష్ చేసేస్తే లోగో అప్డేట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనము ఈ మెనూ అనేది మనం ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మెనూని ఇక్కడ ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఆప్షన్లో ఇక్కడ ఏమన్నా సెలెక్ట్ చేయాలనుకోండి. లైక్ ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకోండి. మనకి నెంబర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయడానికి ఆప్షన్స్ లేవు కాబట్టి లైక్ మనం హెచ్టిఎంఎల్ అదే తీసుకుందాం. ఇక్కడ HTML 1 అండ్ 2 రెండు మనకి అవైలబుల్లో ఉన్నాయి కోడ్ యాడ్ చేసుకోవడానికి. లైక్ ఈ HTML దాంట్లో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరూ ఈ నెంబర్సే ఉంటాయి. మెయిన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇలా ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుని తర్వాత మెయిల్ ఐడి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. దీనికి ముందు మనము చిన్న చిన్న ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాలరీ
మనకి ఏదన్నా ఫోన్ నెంబర్ ఉన్న ఐకాన్స్ ఉన్నాయనుకోండి, అవి యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఫోన్ నెంబర్‌ది ఐకాన్ ఉంది గదా! ఇక్కడ మనకి ఇది పెద్దగా వచ్చింది. దీన్ని రెడ్యూస్ చేయొచ్చు సైజు. రెడ్యూస్ చేస్తే మనకి కాల్ ముందు ఫోన్ నెంబర్ ఇలా వస్తుంది. లైక్ అంటే ఏ ఇమేజ్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదేనే కాదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్‌కి ఇది యాడ్ చేశాను. ఇట్లా కాల్ ముందు ఫోన్ కాల్ ముందు ఫోన్ నెంబర్ సింబల్ యాడ్ చేయొచ్చు. లైక్ మెయిల్ ముందు మెయిల్ సింబల్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మెయిల్ సింబల్ ఉందా? సరే, మెయిల్ సింబల్ లేదు, జస్ట్ ఈ లొకేషన్ సింబల్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఇట్లా కాలు, మెయిల్ నెంబర్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఏదైనా ఇక్కడ లింక్ కావాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఈ మెయిల్ ఐడి క్లిక్ చేయగానే మెయిల్ ఐడి ఓపెన్ అయ్యేటట్టు మనకి ఈ ఈమెయిల్ ఐడి లింక్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేదా వేరే వెబ్సైట్ లింకులైనా ఇచ్చుకోవచ్చు. ఇట్లా అంటే మాకు మెయిల్ క్లిక్ చేయగానే కొన్నిసార్లు మెయిల్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా మెయిల్ అనేది ఓపెన్ అవుతూ ఉంటది. కొన్ని వెబ్‌సైట్స్‌లో అలా మనం ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చనమాట. ఇట్లా మనకి ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! కాపీరైట్‌ది గానీ, కరెంట్ ఇయర్స్, సైట్ టైటిల్, థీమ్ ఎడిటర్స్, ఇక్కడ ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇక్కడ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా, హారిజాంటల్ లైన్స్, మీడియా, లైక్ మోర్ ట్యాగ్స్ ఏమన్నా యాడ్ చేయాలన్నా గానీ, పేజ్ బ్రేకర్స్ యాడ్ చేయాలన్నా గానీ ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చనమాట. ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లో మనము ఇంకా ఏమన్నా కంటెంట్ యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంతవరకు యూజ్ చేసుకుంటే ఇది ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం ఒక సెర్చ్ బార్ ఏదన్నా యాడ్ చేద్దాం అనుకోండి. ఈ సెర్చ్ బార్ వచ్చేసి ఎండింగ్‌లో యాడ్ చేద్దాం. లైక్ ఎండింగ్‌లో యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ ఆప్షన్ యాడ్ చేస్తే మనకి సెర్చ్ బార్ అనేది వస్తుంది. ఈ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెర్చ్ బార్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. మనకి ఇక్కడ యాడ్ అయింది. అది వచ్చేసి సెర్చ్ బార్ విడ్త్ అనేది ఓకే. అండ్ సెర్చ్ ఐకాన్ హైట్ కొంచెం పెద్దది చేద్దాం. లైక్ కొంచెం పెద్దది చేస్తే కనిపిస్తది. లైక్ ఇది కలర్ కనిపించట్లేదు కాబట్టి కలర్ చేంజ్ చేద్దాం దీనికి. ఐకాన్ కలర్ వైట్ కలర్. ఏమి ఇక్కడ వచ్చింది మనకి. లైక్ ఇక్కడ వచ్చి ఇక్కడ మనకి సెర్చ్ ఐకాన్ అనమాట. ఇది ఒకవేళ మనకు చిన్నది కావాలనుకోండి కస్టమ్ డిజైన్స్లోకి ఇక్కడికి వచ్చేసి దీన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇట్లా తగ్గించుకుంటే మనకి దీని సైజ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ చిన్నగా వస్తుంది అనమాట సెర్చ్ ఐకాన్. ఇక్కడ మనకి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వచ్చింది, మన లోగో యాడ్ చేసుకున్నాం, ఇక్కడ సెర్చ్ ఐకాన్ వచ్చింది. ఈ ఐకాన్ సైజ్ కనుక ఇంకా తగ్గించాలనుకోండి ఇక్కడికి వచ్చేసి ఐకాన్ సైజ్ కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్నగా వస్తుంది ఐకాన్. ఇట్లా మనకి ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నవన్నీ యూజ్ చేసుకొని కంప్లీట్గా వెబ్సైట్ డిజైన్ అయితే చేయొచ్చు. బట్ ఇది మనకి ఏంటంటే కొంచెం చేస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఏమి ఎలా యాడ్ చేయాలనేది ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇన్ బిట్వీన్ మనకి ఇక్కడ ఏమన్నా యాడ్ చేయాలి అనుకోండి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి అనుకుంటే మళ్ళీ మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో ఇంకేమన్నా లైక్ ఒక బటన్ యాడ్ చేసి
ఈ బటన్ దగ్గర మనం బటన్ దగ్గర కాల్ అని చెప్పేసి, అంటే జస్ట్ నేను ఊరికే చెప్తున్నా, లేకపోతే సబ్మిట్ కానీ కాంటాక్ట్ కానీ ఇచ్చేసి మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ బటన్ మనకి ఎవరైనా క్లిక్ చేయగానే మన వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. లైక్ వచ్చి ఓపెన్ న్యూ ట్యాబ్, ఆ వెబ్సైట్ అనేది న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి అండ్ పబ్లిష్. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే వెబ్సైట్కి ఇక్కడ బటన్ వస్తుంది. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఏమి డిజైన్ చేయలేదు, లైక్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. కాకపోతే దీని సైజు మళ్ళీ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. బటన్ డిజైన్ సైజు ఇవన్నీ మనం ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే బై డిఫాల్ట్ ఇందాక మనం సెలెక్ట్ చేసిన కలర్సే వస్తుంది. లైక్ ఇట్లా ప్రతి బటన్ ఇంక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మన ఇష్టము, అంటే సేమ్ బటన్స్ ఉండాలా, డిఫరెంట్ బటన్స్ ఉండాలా అనేది ఎక్కడక్కడ యూజ్ చేస్తే ప్రతి చోట మనం డిజైన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇక్కడ మనం ఫస్ట్ హెడర్ సెక్షన్లో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోగో యాడ్ చేసాము, బట్ ఈ మెనూ అనేది మనం లాస్ట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ సోషల్ ఐకాన్ అనమాట. ఈ సోషల్ ఐకాన్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ సోషల్ ఐకాన్స్లో మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ దగ్గర ఇక్కడ యూఆర్ఎల్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి పబ్లిష్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఇట్లా ప్రతి సోషల్ మీడియా దానికి లింక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ కొత్తవి యాడ్ చేసుకోవాలంటే కింద ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో మనకి ఏది కావాలి, లింక్డ్ఇన్ కావాలనుకోండి లింక్డ్ఇన్ సెలెక్ట్ చేసుకుని యాడ్ ఐకాన్. నెక్స్ట్ యూట్యూబ్ కావాలనుకోండి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుని యాడ్ ఐకాన్. ఇట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ ఐకాన్స్ అనేవి యాడ్ అవుతాయి. బట్ ఆల్మోస్ట్ ఈ టాప్లో మనకి ఐకాన్స్ అనేవి పెద్దగా అవసరం ఉండదు. మ్యాక్సిమమ్ ఈ మెనూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇది రిమూవ్ చేసేసుకోవాలి, కానీ ఫూటర్లో మాత్రం మ్యాండేటరీగా ఉంచవచ్చు అనమాట. లైక్ ఫూటర్లో మ్యాండేటరీగా యాడ్ చేసేయాలి. బట్ ఇక్కడ మనకి లోగో లైక్ ఇక్కడ మెనూ అనేది పెద్దగా సరిపోలేదు అనుకోండి, కింద అయినా కూడా దీన్ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సోషల్ ఐకాన్స్ ఇట్లా మనం ప్లేసెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఈ సోషల్ ఐకాన్స్ని ఇక్కడ మిడిల్లో పెట్టేద్దాం, సెర్చ్ని మిడిల్లో పెట్టేసి ఇక్కడ అనుకో, ఇక్కడైనా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ సెర్చ్ ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేసి లైక్ బటన్ వచ్చేసి నెక్స్ట్ అండ్ ఈ సోషల్ ఐకాన్స్ వచ్చేసి టాప్, ఇట్లా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. సెర్చ్ ఐకాన్ ఉంది, లైక్ కాంటాక్ట్ బటన్ ఉంది, సోషల్ ఐకాన్స్ ఉంది. మనకి ఈ బటన్ కావాలా వద్దా అనేది మన చాయిస్. యాడ్ చేస్తే మొత్తం చేంజ్ అవుతాయి అన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ వరకు మనకు సెర్చ్ బాగుంది. లైక్ ఈ బటన్ మనకి వద్దనుకుంటే ఈ బటన్ రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, మనకి ఇంకొక ఆప్షన్స్ ఏమన్నా కావాలి అంటే ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి బోర్డర్ సైజ్ పార్టీ చేస్తే ఇంకా ఇది సైజ్ అనేది తగ్గిద్ది. దీన్ని మనం పార్టీషన్స్గా కూడా చేయొచ్చు. అండ్ లైక్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కూడా ఇక్కడ మనం కలర్ ఇవి కూడా మార్చుకోవచ్చు. పై లేయర్ వరకు కూడా బార్డర్ సైజ్ 1 ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. 0 పెట్టాను అసలు బార్డరే కనిపించదు మనకి. మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది మనం ఎన్ని పార్టీషన్స్ చేయాలి అనేసి దీనికి హెడర్కి.
బట్ ఇక్కడ ఎందుకు ఇక్కడ సెట్టింగ్స్‌లో రావట్లేదు. ఒకసారి ఇది చెక్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇది 3 పార్ట్స్ ఉంది కదా! ఇంకా పార్ట్స్ కావాలా అని మనగా 1, 2 పార్ట్స్ ఉంటే వస్తదనుకుంటా. ఇట్లా మనకు 2 పార్ట్స్ ఉన్నాయి ఇంకో 3 పార్ట్స్ కావాలా, 4 పార్ట్స్ కావాలనేది ఇక్కడ మనకు ఆప్షన్ అడుగుతది. లైక్ మనము ఈ పైన హెడర్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ పోస్ట్ టైప్ ఇది వచ్చేసి బ్లాగ్ రిలేటెడ్. మనం బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాక అప్పుడు బ్లాగ్స్ రిలేటెడ్ చూద్దాం. అండ్ జనరల్ సెట్టింగ్స్ ఇది వచ్చేసి మనం జనరల్‌గా వెబ్‌సైట్‌లో చేంజెస్ చేసుకునేవి నార్మల్‌గా. అండ్ వచ్చేసి హెడర్ పొజిషన్ ఇన్‌సైడ్, ఆఫ్టర్, బిఫోర్ టైటిల్ ఇట్లా మనకి కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఆప్షన్స్ ఇన్‌సైడ్ కావాలా, ఔట్ సైడ్ కావాలా, అలైన్‌మెంట్స్, హెడర్ పొజిషన్ ఎక్కడుండాలి అనేది. బట్ ఇవన్నీ కూడా మనకి పెద్దగా ఇప్పుడైతే అవసరం లేదు దీనికి. జనరల్‌గా మనము ఇవన్నీ రిమూవ్ చేసేసి నీట్‌గా మనం వెబ్‌సైట్ డిజైన్ చేసుకునేటప్పుడు అప్పుడు వీటిని యూజ్ చేస్తాము. హోమ్ పేజీ, బ్లాగ్, సెర్చ్, సింగిల్ పేజ్, సింగిల్ పోస్ట్ ఈ పేజెస్ అన్నీ ఉన్నాయి దీనికి డిస్‌ప్లే సెట్టింగ్స్. బట్ ఇవి మనం కావాలి అనుకున్నప్పుడు ఆన్‌లో ఉంచుతాం. లేదా మనం మామూలుగా వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్నప్పుడు అవసరం లేదనుకుంటే ఇవన్నీ కూడా తీసేస్తాము. అండ్ సైడ్ బార్స్. ఈ సైడ్ బార్స్ అనేవి మనకు బ్లాగ్‌లో అయితే క్లియర్‌గా తెలుస్తుంది. లైక్ ఈ సైడ్‌కి మ్యార్జిన్ లేక లెఫ్ట్ సైడ్ రావాలా, రైట్ సైడ్ రావాలా అనేది ఇవి బాక్స్ అన్‌బాక్స్ చేసుకునే. లైక్ ఇక్కడొచ్చేసి మనకి బ్లాగ్‌లో ఇక్కడ సైడున మనకి నేమ్స్ అవి వస్తుంటాయి కదా! లైక్ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ చేసిన పోస్ట్‌లు గాని, లేకపోతే టాప్ పోస్ట్ ఇట్లాంటి నేమ్స్ అన్నీ కూడా ఇట్లా ఏ సైడ్ రావాలి అనేది ఇక్కడ మనం బ్లాగ్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇదొచ్చేసి స్క్రోల్ టు టాప్. మనకి ఇక్కడున్న ఈ బటన్ అనేది స్క్రోల్ టు టాప్ బటన్ అంటాం. లైక్ మనం వచ్చేసి కింద వరకు సెలెక్ట్ చేసామనుకోండి. మళ్ళీ దీన్నేంటంటే డైరెక్ట్‌గా పైకెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేస్తే ఎళ్ళిపోతుందనమాట. అంటే ఈ వెబ్‌సైట్ చిన్నది కాబట్టి ఓకే. మనం ఇలా చేస్తాము. బట్ పెద్ద వెబ్‌సైట్‌లో అంటే చాలా వరకు కంటెంట్ ఉంటది కదా! చాలా పెద్ద వెబ్‌సైట్‌లు అనుకుంటే అవంతా మళ్ళీ స్క్రోల్ చేసుకుంటా పైకెళ్ళే బదులు జస్ట్ క్లిక్ చేస్తే ఒక్క క్లిక్‌లో టాప్‌కెళ్ళిపోతది. ఇప్పుడు ఈ ఐకాన్‌ని మనకి డిజైన్ జేసుకోవచ్చు. లైక్ ఈ ఐకాన్ ఓన్లీ డెస్క్‌టాప్‌లో కనిపించాలా? లేకపోతే మొబైల్‌లో కనిపించాలా? లేకపోతే డెస్క్‌టాప్ ప్లస్ మొబైల్‌లో కనిపించాలా? అనేది రెండిట్లో కనిపించేలా మనం ఎనేబుల్ చేసుకున్నాం. నెక్స్ట్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ ఉండాలా? రైట్ సైడ్ ఉండాలా? అని మనం రైట్ సెలెక్ట్ చేసుకున్నాం. లేదంటే లెఫ్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అది. ఐకాన్ సైజ్ అనేది మనం కొంచెం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఐకాన్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాక డిజైన్ ఐకాన్ కలర్ ఇక్కడ వైట్ ఉంది కదా! దీన్ని మనం రెడ్ కలర్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మౌస్ ఓవర్ వెళ్తే యెల్లో కలర్ వచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ ఉన్నప్పుడు వైట్ సెలెక్ట్ చేసుకుందాం రెడ్‌ది. అండ్ మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ అయితే ఇందులో కలిసిపోతుంది. లైక్ డార్క్ బ్లూ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ తర్వాత వచ్చి బోర్డర్ రేడియస్ అనమాట. బోర్డర్ రేడియస్ అంటే మనకి ఎట్లా రావాలి అనేది ఇక్కడ 50 పెడితే మనకి సర్కిల్ లాగా వచ్చింది. లైక్ ఇక్కడ వచ్చేసి 30 ఇట్లా మనం ఇంకొక మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఈ బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ యాక్సెసిబిలిటీస్ గ్లోబల్ హైట్, మన వెబ్సైట్ హైట్, కలర్, ఇన్పుట్ హైట్,
ఎంత ఉండాలి సైట్ యాక్సెసిబిలిటీ గురించి ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ బ్లాగ్ ఎడిటర్స్. ఈ బ్లాగ్ ఎడిటర్స్ వచ్చేసి మనకి బ్లాగ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. లైక్ చూపిస్తాను. అక్కడ బ్లాగ్ ఎడిటర్స్కి సపరేట్ కావాలి. ఆ బ్లాగ్ సైజ్ ఎంత ఉండాలి, లైక్ ఎక్కడంటే మనకి బ్లాక్స్ వచ్చేది వర్డ్ ప్రెస్లో మనం ఎక్కువ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్లాక్స్ వస్తాయి. ఏ బ్లాక్ ఆ బ్లాక్ మనం కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంత కావాలో అంతవరకు మనం ఈ బ్లాక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఇది ఒక బ్లాక్ లాగా, ఇది ఒక బ్లాక్ మనకి ఇట్లా యాడ్ చేస్తాం. బట్ ఇది ఏంటంటే అన్నీ కలిపి ఒకే సైట్లో ఉంది కాబట్టి మనకి ఇన్ని బ్లాక్స్ అనేవి సర్వీసెస్ అనేవి కిందకు వస్తుంది. ఇది ఒక బ్లాక్ అనమాట. అబౌట్ అనుకోండి, ఇది ఒక బ్లాక్. ఇట్లా మనం బ్లాక్స్ అనేవి ఎడిటర్స్ లైక్ ఇది కస్టమ్ సైజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫూటర్ సెక్షన్. ఈ ఫూటర్ సెక్షన్లో ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మన లోగో ప్లస్ మన సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి మెనూ యాడ్ చేస్తాము, తర్వాత అడ్రస్ యాడ్ చేస్తాము, తర్వాత సోషల్ ఐకాన్స్ యాడ్ చేస్తాం. ఇట్లా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ వచ్చింది కదా కంటైనర్ వచ్చేసి ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. మనకి 3 పార్ట్స్ కావాలా, 4 పార్ట్స్ కావాలా, ఫస్ట్ మనము ఎజ్యూమ్ చేసుకుంటే లైక్ ఫస్ట్ వచ్చేసి లోగో అండ్ కంటెంట్ రావాలి, మన వెబ్సైట్ రిలేటెడ్ కంటెంట్. సెకండ్ వచ్చేసి మనకి మెనూ రావాలి, అండ్ థర్డ్ వచ్చేసి మన అడ్రస్ రావాలి. ఈ 3 ఇక్కడ యాడ్ చేద్దాము. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి 3 పార్ట్స్ కావాలి కాబట్టి 3 సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ 3 పార్ట్స్ అనేవి వస్తాయి. లైక్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి లోగో ప్లస్ కంటెంట్ రావాలి. కంటెంట్ రావాలి కాబట్టి ట్యాగ్ HTML ట్యాగ్ తీసుకున్నాం. ఈ ట్యాగ్ క్లిక్ చేసి ఇక్కడ మన లోగో ప్లస్ అబౌట్ అవర్ వెబ్సైట్ కొంచెం యాడ్ చేద్దాము. లోగో తర్వాత డిజిటల్ మార్కెటింగ్ దాని గురించి కొంచెం ఏదో ఒక మ్యాటర్ అయితే యాడ్ చేద్దాం. పబ్లిష్ చేస్తాను. ఈ ఫోటోలో ఇక్కడ ఓకే, ఇది వైట్ కలర్, టెక్స్ట్ వైట్ కలర్ అయ్యేసరికి మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. లైక్ ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది మారుద్దాం, లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా మార్చొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, లైక్ ఇట్లా బ్లూ కలర్ యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఏం అప్డేట్ అవ్వలేదు ఇది. ఎందుకు ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు? లోగో ప్లస్ టెక్స్ట్ కలర్, ఇది మన వెబ్సైట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మెనూ యాడ్ చేద్దాం సెకండ్ పార్ట్లో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెనూ, ఇక్కడ వచ్చేసి మనం ఫూటర్ మెనూ యాడ్ చేస్తాం. ఈ ఫూటర్ మెనూ ఇంకా మనం క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేసినాక ఇక్కడికి వచ్చి మళ్ళీ యాడ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్.
అడ్రస్ యాడ్ చేయడానికి కింద మనము HTML1 యాడ్ చేసాం కదా, ఇక్కడ HTML2 యాడ్ చేసి ఇక్కడ మన అడ్రస్ అనేది యాడ్ చేద్దాం దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ అడ్రస్ అయినా మనకి ఎంతవరకు ఉంటాయి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అడ్రస్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్. మొత్తం ఇక్కడ HTML2లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇదంటే వైట్ కలరే కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ పబ్లిష్. ఈ మెనూ అనేది ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం సోషల్ ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సోషల్ ఐకాన్స్ ఫూటర్లో మనకి మ్యాండేటరీ. ఇక్కడ సోషల్ ఐకాన్స్ క్లిక్ చేస్తే సేమ్ పైన ఎలా అయితే వచ్చిందో అలానే వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ URL అనేది పేస్ట్ చేస్తాం. అలాగే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్న URLs ప్లేస్ చేసేసి సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత మనం ఈ వెబ్సైట్ని రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి కంపెనీ డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడేమో అడ్రస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి మెనూ వస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి సోషల్ ఐకాన్స్ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ మనకి లాస్ట్లో వచ్చేసి ఇక్కడేమో కాపీరైట్ సెట్ వచ్చి మనకి 2026. ఇక్కడేమో వెబ్సైట్ నేమ్ వస్తుంది. మన వెబ్సైట్ నేమ్ ఇది టెంపరీ అడ్రస్ కాబట్టి ఇంత పెద్దగా వచ్చింది. తర్వాత ఫార్వర్డ్ బై, ఇది ఎవరు ఇస్తున్నారంటే మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటో సెక్షన్లో ఇక్కడ కాపీరైట్స్ ఉంది కదా, ఈ కాపీరైట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ ఆథర్ అని ఇచ్చాడు. లైక్ ఇక్కడ వచ్చేసి బై శ్రీష డిజిటల్. ఇక్కడ మనకి ఆస్త్రా అది పోయి మనకి శ్రీష డిజిటల్ వస్తుంది. మీకు కావాలంటే కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, లెటర్స్ కంటెంట్ కలర్. కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ ఫూటర్ సెక్షన్ వరకు మనం మేజర్గా చేసే అన్నీ కంప్లీట్ అయినాయి. ఇక్కడ వచ్చేసి సైట్ ఐడెంటిటీ. ఈ సైట్ ఐడెంటిటీలో మనం ఐకాన్ అనేది సెలెక్ట్ చేస్తాం. లైక్ లోగోనే సెలెక్ట్ చేస్తాం. ఈ ఐకాన్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టాప్లో. మన ట్యాబ్లో ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి ఏ వెబ్సైట్ ఆ వెబ్సైట్కి సంబంధించిన లోగో అనేది కనిపిస్తుంది. ఆ లోగో ఇక్కడ వచ్చి ఈ లోగోస్ అన్ని ఐకాన్స్ అంటాం. లైక్ దీన్నే ఫెవికాన్ అని కూడా అంటాము. ఇప్పుడు మనకి లోగోనే రావాలి కాబట్టి ఈ లోగో సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని క్రాప్ చేయకుండా ఇలా మనం అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ లోగో అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మెనూస్. ఇక్కడ మనం మెనూ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ చేద్దాం. మెనూ ఇంకా క్రియేట్ చేయలేదు మనం. నాకు విడ్జెట్స్, ఇందాక మనం అనుకున్న ఇక్కడ మనకి విడ్జెట్స్ అనేవి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు. కస్టమైజింగ్ విడ్జెట్స్ అండ్ హోమ్ పేజ్ సెట్టింగ్స్. ఇది స్టాటిక్ హోమ్ పేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్ సెలెక్ట్ అయ్యింది. లైక్ ఇక్కడ పోస్ట్, ఇది బ్లాగ్ సెలెక్ట్ చేసుకోవాలి కానీ బ్లాగ్ ఇంకా క్రియేట్ చేయలేదు. బ్లాగ్ క్రియేట్ చేసినాక చేద్దాము. ఇప్పటి వరకు మనం మేజర్గా మన వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. లైక్ మొత్తం ఈ ఆప్షన్స్ అన్ని సెట్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ప్లగ్గిన్స్ ఏంటి అంటే మనకి ఎలిమెంటర్ ప్లగ్గిన్. ఈ ఎలిమెంటర్ ప్లగ్గిన్ అనేది మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ ఒక్క ప్లగ్గిన్ ఉందా ఇలా చేయడానికంటే చాలా ప్లగ్గిన్స్ ఉన్నాయి. బట్ ఇది వచ్చేసి మేజర్ ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎలిమెంటర్ మీద వర్క్ చేశారా, ఎలిమెంటర్ మీద
ఏదైనా వర్క్ ఇస్తే చేయగలరా అని. లైక్ అంటే ఈ ప్లగ్‌ఇన్‌ని యూజ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి అండ్ ఈజీగా ఉంటుంది అన్ని ప్లగ్‌ఇన్స్‌తో పోల్చుకుంటే. లైక్ ఇది మాక్సిమం థీమ్స్‌కి యాక్సెప్ట్ చేస్తదనమాట వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవడానికి ఎలిమెంటర్ అనేది. బట్ అన్ని థీమ్స్, ప్లగ్‌ఇన్స్ అన్ని థీమ్స్‌ని ఎడిట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉండదు. బట్ ఎలిమెంటర్ అనేది ఏ థీమ్‌నైనా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆల్రెడీ మనం ఇన్‌స్టాల్ చేసాము కాబట్టి యాక్టివ్ చేసుకుందాం. ఒకవేళ ఇన్‌స్టాల్ చేయాలంటే యాడ్ ఏ ప్లగ్‌ఇన్ దగ్గరికెళ్తే ఇన్‌స్టాల్ అయితది. ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివ్ చేసుకుందాం. ఇప్పుడు ఎలిమెంటర్ యాక్సెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజెస్. ఇక్కడొచ్చేసి హోమ్ పేజ్ ఒక్కటే క్రియేట్ చేశారు. ఇది ఒక్క పేజీలోనే మనకి వెబ్‌సైట్ అనేది ఉందనమాట. ఇప్పుడు ఏ పేజీ క్లిక్ చేసినా కూడా అదే పేజీలో మనకి కనిపిస్తుంది. ఇది సింగిల్ పేజీ వెబ్‌సైట్. బట్ ఇదే మనకే నార్మల్‌గా అయితే ఎస్‌సిఓ చేయడానికి అంతగా యూజ్ అవ్వదనమాట. ఏదన్నా ఒక పేజీ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ ఇండెక్స్ అవ్వాలి మనకి. లైక్ ఇక్కడొచ్చేసి హోమ్ పేజ్ అనుకోండి. హోమ్ పేజ్‌కి తగ్గ కంటెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ అబౌట్ అస్ అనుకోండి. ఇక్కడ నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్ అనేది నెక్స్ట్‌కొస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే సేమ్ పేజీలోనే ఉంటదనమాట. ఇంకా కొత్త యూఆర్ఎల్ అనేది ఏమి ఓపెన్ అవ్వదు. లైక్ ఇక్కడ సెకండ్ పేజీ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇంకేం యూఆర్ఎల్ ఓపెన్ అవ్వదు. ఇలాంటి వెబ్‌సైట్స్‌ని ఏంటంటే మనం ఇండెక్స్ చేయడం చాలా కష్టం. అంటే ఎక్కువ కీవర్డ్స్‌కి చేయలేము. కాబట్టి మనకి ఈ ఆప్షన్ కాకుండా మనం ఇలా సెపరేట్‌గా సింగిల్ పేజెస్‌ని మనము క్రియేట్ చేసుకుంటే మనకి ఎస్‌సిఓ చేయడానికి బావుంటది. ఇట్లా మనం ఈ వెబ్‌సైట్‌ని గూడా ఇట్లా సింగిల్ పేజెస్ లాగా చేద్దాం. లైక్ ఇక్కడొచ్చేసి హోమ్ పేజ్, ఫ్రంట్ పేజీ అది అలానే ఉంచేద్దాం. మనం ఓన్‌గా ఇంకొక హోమ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఓన్ డిజైన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకుందాం కాబట్టి ఇది హోమ్ పేజ్ అలానే ఉంచేయొచ్చు. లేదనుకుంటే మనం ఓన్‌గా చేద్దాం అనుకుంటే ఇది డిలీట్ కూడా చేసేయొచ్చు. లైక్ ఇప్పుడు కొత్తగా మనం అబౌట్ అస్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజీ, సర్వీస్ పేజెస్ అండ్ బ్లాగ్, కాంటాక్ట్ అస్ పేజెస్ ఇవన్నీ కూడా ఒక వెబ్‌సైట్‌కి కామన్‌గా ఉండే పేజెస్. దాని తర్వాత రిమైనింగ్ పేజెస్ అనేవి ఇంకా డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. బట్ ఫస్ట్ ఏంటంటే కామన్‌గా ఉండేది. ఫస్ట్‌ది హోమ్ పేజ్ ఇది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సెకండ్ పేజీ వచ్చేసి అబౌట్ అస్ పేజీ. ఇక్కడొచ్చేసి అబౌట్ అస్ అండ్ దీన్ని పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పేజీ క్రియేట్ చేద్దాం. కాంటాక్ట్ అస్. తర్వాత నెక్స్ట్ సర్వీస్ పేజెస్. సర్వీస్ పేజెస్‌లో మనకు సర్వీసెస్‌లో చాలా ఉంటాయి. లైక్ వెబ్‌సైట్ డిజైనింగ్ గాని, లేకపోతే ఎస్‌సిఓ, సోషల్ మీడియా అలాగే ఇంకో సాఫ్ట్‌వేర్‌కొచ్చేసరికి వెబ్ డెవలప్‌మెంటు, లేకపోతే హెచ్ఆర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సీఆర్ఎం డెవలప్‌మెంట్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఏ బిజినెస్‌కి ఆ బిజినెస్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రిలేటెడ్‌గా అని చేస్తున్నాం అనుకోండి. దానికి మనము కోర్సెస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లేకపోతే జావా కోర్స్ అని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌కి చేస్తున్నాం అనుకోండి ఎస్‌సిఓ అనేది ఒక సర్వీస్ అండ్ యాడ్స్ అనేది ఇంకొక సర్వీస్. ఇట్లా మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాగ్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. బ్లాగ్ పేజీ.
ఇక్కడ బ్లాగ్ పేజీ కంప్లీట్ అయిన తర్వాత మనకి అబౌట్ అస్ వచ్చింది, కాంటాక్ట్ అస్ వచ్చింది, బ్లాగ్ వచ్చింది. దానికి మనకి సర్వీసెస్లో యాడ్ చేయడానికి యాడ్స్, ఎస్సీఓ 2 పేజెస్, అంటే ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఫార్మాట్ సేమ్ కాబట్టి ఓన్లీ 2 పేజెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం పేజెస్ అన్ని డిజైన్ చేసుకున్నాం. ఈ పేజెస్ అన్ని డిజైన్ చేసుకున్న తర్వాత మెనూలోకి వెళ్తాం అనమాట. ఇక్కడ అపీరెన్స్లోకి వచ్చేసి ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది. మెనూస్లో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ లింక్స్ అయితే ఉన్నాయి, కస్టమ్ లింక్స్ అనమాట. ఈ కస్టమ్ లింక్స్ ఇక్కడ యాడ్ అయ్యి ఉన్నాయి. ఈ కస్టమ్ లింక్స్ని ఏంటంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి కస్టమ్ లింక్స్ కనుక క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తాం, యాడ్ టు మెనూ అంటే ఇక్కడ యాడ్ అయిపోతాయి. లైక్ ఇక్కడ వచ్చేసి ఇట్లా సర్వీసెస్ అండ్ నావిగేషన్ లేబుల్ సర్వీస్ యాడ్ చేస్తే మనకి ఇట్లా ఈ ట్యాబ్స్ అయితే వస్తాయి. బట్ ఇది మనకు అవసరం లేదు కాబట్టి వీటిని రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజెస్, ఇక్కడ పేజెస్ క్రియేట్ చేసాము, అది ఇక్కడ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఉన్న పేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ. ఇక్కడ ఆల్రెడీ ప్రైమరీ మెనూ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ కూడా న్యూ మెనూ నేమ్ ప్రైమరీ ఉంది. అంటే ప్రైమరీ వచ్చేసి మనకి ఈ టాప్ మెనూలోకి మనం యాడ్ చేద్దాం వీటిని. లైక్ ఇక్కడ యాడ్ చేసాం కదా, ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే మనకి మెనూ అనేది వచ్చింది. హోము, బ్లాగ్, యాడ్స్, ఎస్సీఓ, సర్వీసెస్, కాంటాక్టర్స్, అబౌటస్ అనేది ఆర్డర్ లేకుండా వచ్చింది. ఇప్పుడు హోమ్ పక్కన అబౌటస్ రావాలి, అబౌటస్ పక్కన సర్వీసెస్ పక్కన బ్లాగ్. ఈ సర్వీసెస్కి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కింద యాడ్స్ అండ్ ఎస్సీఓ రావాలి, లైక్ ఈ వెబ్సైట్కి వచ్చినట్టు ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం చేయాలి అంటే ఇక్కడ హోమ్ పేజీ దగ్గరికి వెళ్ళేసి ఈ హోమ్ పేజీ కింద అబౌటస్ రావాలి. దీన్ని మనం పైకి ట్రాక్ చేస్తాం. తర్వాత అబౌటస్ తర్వాత సర్వీసెస్ రావాలి. సర్వీసెస్ కింద ఎస్సీఓ అండ్ యాడ్స్ రావాలి. నెక్స్ట్ బ్లాగ్, కాంటాక్టర్స్. సేవ్ చేస్తే మనకి మళ్ళీ మెనూ అనేది ఆర్డర్ చేంజ్ అవుతుంది, మళ్ళీ కామన్గా వస్తుంది. బట్ ఈ యాడ్స్ లైక్ అంటే యాడ్స్ ఎస్సీఓ అనేది సర్వీసెస్ కింద యాడ్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ సర్వీసెస్ కింద ఏదైతే యాడ్ చేయాలో దాన్ని కొంచెం బ్యాక్కి ఇట్లా ఫాలో చేయండి. ఇట్లా చేస్తే ఈ సర్వీసెస్ కింద వస్తాయి. ఒకవేళ ఎస్సీఓ కింద ఇంకా సబ్ సర్వీసెస్ యాడ్ చేయాలని ఉన్నప్పుడు ఇంకా ఇట్లా పెట్టచ్చు. అప్పుడు ఇవి ఎస్సీఓ క్లిక్ చేసినప్పుడు వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్కి బ్లాగ్ అని చూద్దాం అనుకుంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్కి సర్వీసెస్ కింద పెట్టాము. లైక్ ఇక్కడ సేవ్ మెనూ సేవ్ చేసి మనం ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ హోము, అబౌటస్, సర్వీసెస్ కింద ఎస్సీఓ ఉంది. ఎస్సీఓ క్లిక్ చేస్తే బ్లాగ్ వచ్చింది. ఇట్లా మనం పేజెస్ అనేవి చేంజెస్ చేసుకుంటాం. ఇక్కడైతే బ్లాగ్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్సీఓ క్లిక్ చేస్తే మనకి ఎస్సీఓ పేజీకి ఓపెన్ చేసి వెళ్తుంది. నెక్స్ట్ యాడ్స్ పేజీ క్లిక్ చేస్తే యాడ్స్లోకి వెళ్తుంది. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ క్లిక్ చేస్తే ఆ పేజీ అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రైమరీ మెనూ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫూటర్ మెనూ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫూటర్ మెనూలో ఏమేమి కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫూటర్ మెనూ ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏం లేదు. ప్రైమరీ సెకండ్ మెనూ, క్యాన్వాస్ మెనూ అని ఉంది. బట్ ఇవి రెండు ప్రైమరీ మెనూలో యాడ్ చేసాం. క్యాన్వాస్ మెనూ ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. లైక్ ఫూటర్ మెనూ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మనం ఒక మెనూ క్రియేట్ చేయాలి ఫూటర్కి. లైక్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ న్యూ మెనూ. ఇక్కడ వచ్చేసి మెనూ నేమ్ ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏ మెనూ.
అప్పుడు ఫూటర్ మెనూ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఇక్కడ నేమ్ వచ్చింది కదా! ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏమేమి కావాలి అక్కడికి అంటే లైక్ మనకి ఓన్లీ 3 అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, బ్లాగ్స్ మాత్రమే కావాలి ఫూటర్ మెనూలో. ఇంకేం వద్దనుకుంటున్నాం. లైక్ యాడ్ టు మెనూ. ఇప్పుడు ఈ 3 అనేవి మనకి యాడ్ అయినాయి. లైక్ అబౌట్ అస్ అనేది టాప్‌లో పెడదాం. లైక్ కాంటాక్ట్ అస్ అండ్ బ్లాగ్స్ అండ్ సేవ్. ఇప్పుడు మనకి సేవ్ చేస్తే మెనూ అనేది సేవ్ అయింది. బట్ ఇక్కడ మనము రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఇంకా మెనూ అనేది అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి కస్టమైజేషన్‌లోకి వెళ్ళి ఫూటర్ సెక్షన్‌లో ఈ ఫూటర్ మెనూ ఉంది కదా! ఈ ఫూటర్ మెనూ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి. ఫూటర్ మెనూ ఇక్కడ వచ్చేసి కాన్ఫిగర్ మెనూ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేయమన్నా. ఇక్కడ వచ్చేసి ప్రైమరీ మెనూకి ప్రైమరీ మెనూ ఉంది. సెకండరీ మెనూ ఈ మెనూస్ అన్ని మనకి ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫూటర్ మెనూ ఉంది కింద. సెలెక్ట్ ఫూటర్ మెనూ అండ్ పబ్లిష్. ఇక్కడ వచ్చేసి మనకు మెనూ అనేది ఇక్కడ వచ్చింది. ఏంది సార్ టైం చూసి మేము బిజీ అవుతున్నాం వెళ్ళిపోయి. ఈ మెనూకి సబ్ మెనూస్ కూడా పెట్టుకోవచ్చు కంటెంట్ రావాలంటే. ఏంటండి? ఇక్కడ ఫుటర్ మెనూస్ ఉన్నాయి కదా, ఆ, వాటికి కంటెంట్ పెట్టుకుంటాం కదా, ఆ, అవి ఫుటర్ మెనూస్లో కంటెంట్ పెట్టుకుంటాం కదా. అబౌట్ అస్ అంటే మామూలుగా పేజెస్లోకి మనం కంటెంట్ రాసుకుంటే ఆ కంటెంట్ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ అబౌట్ అస్ పేజీలో మనం కంటెంట్ ఏం రాయలేదు కదా, ఓన్లీ అబౌట్ అసే ఉంది. ఇక్కడ కంటెంట్ రాసి ప్రమోట్ చేస్తే ఆ కంటెంట్ మొత్తం డిస్ప్లే అవుతుంది ఇట్లా. ఇప్పుడు ఈ అబౌట్ అస్లో కంటెంట్ రాసాం కాబట్టి ఎక్కడ క్లిక్ చేసినా మనకి కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఈ కంటెంట్ రాసి ఇదంతా డిజైన్ చేసుకోవాలి లోపలికి వెళ్ళిన పేజీలో. ఇంకా ఈ పేజ్ డిజైన్స్ అవి ఇంకా మనం కంప్లీట్ చేయలేదు కదా, చేసినప్పుడు అక్కడ ఎలా కంటెంట్ అప్డేట్ చేయాలి, ఎలా రాయాలి చూద్దాం. లైక్ ఇప్పుడు ఫూటర్ మెనూ అండ్ ప్రైమరీ మెనూ అనేది సెటప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద పైన రెండు ఉన్నాయి కదా సేమ్ గా, అక్కడ కంటెంట్ వేరు ఇక్కడ కంటెంట్ వేరా? లేదు, సేమే వస్తుంది. ఒకవేళ వేరే కంటెంట్ రావాలంటే వేరే పేజీ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. అట్లా కూడా పెట్టుకుంటారా? పెట్టుకోవచ్చు. రెండు చోట్ల అవైలబుల్ గా ఉంటాయి. అవును, పెట్టుకోవచ్చు. ఫూటర్లో కనుక పెద్ద మెనూ పెద్దది ఉందనుకోండి, ఎక్స్ట్రా ఉన్నవి ఇంపార్టెంట్ ఏమో టాప్లో పెడతారు, సెకండరీ ఆప్షన్ ఏమో కింద ఫూటర్ మెనూలో పెట్టుకోవచ్చు. సేమే పెట్టాలని ఏం లేదు. కొన్నిసార్లు సేమ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు డిఫరెంట్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. లైక్ ఇక్కడ ఈ మెనూ ఇంకా పెరిగిపోయింది అనుకోండి, ఈ బ్లాగ్ తీసుకొచ్చేసి కింద పెట్టేయచ్చు, కాంటాక్టర్స్ తీసుకొచ్చి కింద పెట్టేయచ్చు. లైక్ ఇంకా వేరే ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అవి కూడా తీసుకొచ్చి ఈ ఫూటర్ మెనూలో పెట్టేయచ్చు. ఇక్కడ మెనూలో ఇవన్నీ మెనూస్ ఏమో, ఫుటర్ మెనూస్. ఇది ఫూటర్ మెనూ అంతే. ఇది చూపించినవన్నీ ఫుటర్ మెనూస్. ఇట్లా వస్తుంది అన్నమాట. లైక్ మన వాటిని క్లిక్ చేస్తే మనకి లైక్ మళ్ళీ సేమ్ కంటెంటే ఉంటుంది అనమాట. ఏ పేజ్ టాప్లో క్లిక్ చేసినా బాటంలో క్లిక్ చేసినా సేమే ఉంటుంది. ఇలా వేరేది రావాలంటే వేరే మెనూ వేరే నేమ్స్ తోటి వేరే పేజెస్ క్రియేట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కొత్త పేజెస్ ఏమన్నా ఫూటర్ మెనూలో యాడ్ చేయాలనుకుంటే అప్పుడు ఫూటర్ మెనూ దగ్గర ఇక్కడ ఇంకేదైనా శాంపిల్ పేజ్ ఇది ఒకటి ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇది ఫూటర్ మెనూలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు శాంపిల్ పేజ్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా ఇంకొక మెనూ అనేది ఇక్కడ వస్తుంది. మెనూలో మనం ఏదైతే యాడ్ చేసుకుంటామో అది
ఇలాగ ఇక్కడొచ్చేసి మనము ఈ పేజెస్ అన్నీ క్రియేట్ చేసుకున్నాము. ఈ పేజ్ డిజైనింగ్ అనేది రేపు నేను స్టార్ట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి పేజ్ డిజైన్స్ అని. జస్ట్ ఈరోజు ఏం చేస్తారంటే ఈ థీమ్ ఇన్‌స్టాల్ చేసుకొని, ఆ థీమ్‌లో హెడ్డింగ్స్, హెడరు, ఫూటరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి మొత్తము. సరే. మళ్ళీ ఇంకా ఎక్కువైపోతది. మళ్ళీ ఇంకా వెబ్‌సైట్ మళ్ళీ పేజెస్‌లోకెళ్ళేసి అవన్నీ ఎడిట్ చేయడం ఇవన్నీ చూపించాను. మొత్తం కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకసారి అవును. ఇది ట్రై ఇది చేసి వస్తే ఇదొకటి మనకి కంప్లీట్ నెక్స్ట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇంక రిమైనింగ్ ఇదంతా కూడా రిమూవ్ చేసేసుకొని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు మన ఓన్‌గా. ఇది మనకిప్పుడు ఆన్‌లైన్ స్టోర్ కాదు కదా! మనం ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పెట్టాము. ఇవి మనకి యూజ్ అవ్వవు. ఈ మొత్తం తీసేసి మనం ఫ్రంట్ పేజీ ఎలా డిజైన్ చేసుకోవాలి. ఇవి చూద్దాం. ఓకే. ఓకే.